న్యాచురల్ స్టార్ నాని, శ్రీనిధి శెట్టి హీరో హీరోయిన్లుగా శైలేష్ కొలను దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కినటువంటి చిత్రమే హిట్ 3. ఈ హిట్ 3 చిత్రం ఈరోజు విడుదలైనటువంటి సందర్భంగా సినిమా ఎలా ఉంది, ఈ సినిమా హిట్టా ఫట్టా, అసలు రివ్యూ ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు, హాయ్ అండి. నమస్తే. హిట్ 3 ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏంటి సినిమా ఎలా ఉంది, అసలు కథ ఏంటి, కథనం ఎలా ఉంది, ఓవరాల్గా రివ్యూ రేటింగ్ ఏంటి? హిట్ ఫ్రాంచైజీలో భాగంగా యాక్చువల్గా చెప్పాలి అంటే ఇప్పుడు వచ్చింది 3rd కేసు. మొదటి నుంచి కూడా హిట్ ఫ్రాంచైజీ మీద ఒక ఆసక్తి ఉంది చాలా మందికి. విశ్వక్సేన్ చేసినటువంటి హిట్ 1 పెద్ద హిట్, హిట్ 2 కూడా పెద్ద హిట్. ఈ ఫ్రాంచైజీలన్నీ ఎలా ఉంటాయి అంటే అంటే సీరియల్ కిల్లర్స్ నేపథ్యంలో వస్తాయి. సేమ్ టైప్ ఆఫ్ నేరాలు రిపీట్ అవ్వడం, ఇంటర్వెల్కి వచ్చేసరికి ఇదంతా ఎవడో చేశాడు అని కనుక్కోవడం, అతన్ని వేటాడుతూ ప్రీ క్లైమాక్స్ వరకు రావడం, తర్వాత వాడిని పట్టుకొని ఎందుకురా చేసావంటే వాడు ఒక కారణం చెప్పడం, అట్లా బేసిక్గా ఎండ్ అవుతూ ఉంటాయి. అన్ని సినిమాలు ఈ కోకే చెందుతాయి. యాక్చువల్గా మల్టీవర్స్ చాలా లాంగ్వేజెస్లో ట్రై చేశారు, కానీ నాని కొత్త ప్రయత్నం చేస్తాడు మన తెలుగులో. ఇప్పుడు హిట్ ప్రతి సినిమాలోనూ పాత హీరోలు అడపా తడప వస్తూ పోతూ ఉంటారు, అందరూ పోలీస్ ఆఫీసర్లే కాబట్టి. ఇక్కడ అసలు విషయానికి వస్తే, సో నాని వైజాగ్కి చెందినటువంటి ఎస్పీ అర్జున్ సర్కార్ ఆయన పేరు. మంచి క్యూట్ పోలీస్ ఆఫీసరే, కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా తన దగ్గరికి ఒక హత్య కేసు ఛేదించాల్సి వస్తుంది. ఒక సంబంధమే లేని 2 హత్యలకి ఎక్కడో దగ్గర చిన్న మ్యాచింగ్ కుదురుతుంది ఈయనకి. ఏంటిది ఇలా ఎలా అవుతుంది, అసలు సంబంధమే లేదా, ఇదంతా వేరే కోణం అదంతా వేరే కోణం అని ఆలోచించే టైంలో దేశవ్యాప్తంగా 13 హత్యలు ఇలాగే జరుగుతాయి. ఇప్పుడు బేసిక్గా హిట్ కేసు అంతా కూడా మనం ఫస్ట్ కేసు సెకండ్ కేసు చూసినా ఆయా ప్రాంతాల్లో అక్కడక్కడ చేసే వాళ్ళు లోకల్గా జరిగేది, రాష్ట్ర వ్యాప్తంగా జరిగే వాటిని హైలైట్ చేశారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇది అలా అరుణాచల్ వెళ్ళి బీహార్ వెళ్ళి, శ్రీనగర్ నుంచి బీహార్ అరుణాచల్ ప్రదేశ్ అట్లా ఒక ట్రాక్ వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఈ కేసుని నాని ఎలా ఛేదించాడు ఏంటి అనేది బేసిక్ స్టోరీ ఇంకా మనకు అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇకపోతే కథని ఎలా తీర్చిదిద్దారు అనేది చెబితే, శైలేష్ కొలనుకి హిట్స్ ఉన్నాయి, ఫ్లాప్స్ ఉన్నాయి, మనం ఒప్పుకొని తీరాలి. కానీ హిట్ని పట్టుకున్నాడు అంటే ఖచ్చితంగా హిట్ కొట్టే తీరుతాడు, అదేంటో తెలియదు. హిట్ కేసులన్నీ ఇంతే. ఈ టీమ్స్ అన్నీ ఒక్కొక్క క్రైమ్ నేపథ్యంలో సాగే ఒక కథలు, క్రిమినల్స్ని వేటాడి పట్టుకోవడం, వాడు కూడా వెరైటీ క్రైమ్స్ చేయడం, అది మనకు థ్రిల్ని గురి చేస్తూ ఉంటుంది. లాస్ట్ వాడు దొరుకుతాడా లేదా అనేది. ఇకపోతే నాని క్యారెక్టర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. అసలు అంత బ్రూటల్గా ఎలా తయారయ్యాడు ఒక పోలీస్ ఆఫీసర్ అనేది చాలా నీట్గా చూపించాడు. మనము ట్రైలర్లో చూసినప్పుడు ఏంటి ఇంత రక్తపాతం అన్నారు, దీనికి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు, మల్టీప్లెక్స్లో అందుకే కొంచెం ఇబ్బంది పడుతుంది సినిమా. అయినప్పటికీ ఏ వచ్చినా పర్లేదు మేము ఇలాగే తీసి తీరుతామని చెప్పేసి ముందుకెళ్ళారు. ఇది ఒక స్ట్రాటజీ. ఏంటో చెప్పనా, థియేటర్లో ఏ సర్టిఫికేట్ వస్తే చూసిన వాళ్ళు బాగుంది అంటారు, అండర్ 18ని పంపరు, ఫ్యామిలీస్ కూడా కొంచెం ఇబ్బంది పడతారు. ఓటీటీకి రాగానే అందరు ఎగబడి చూస్తారు, తెలిసిన విషయమే. అందుకని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే ఓటీటీ రైట్స్ మీదనే దృష్టి పెట్టారు. 100 కోట్లు వచ్చేసాయి ఆల్రెడీ. ఇప్పుడు థియేటర్లో వచ్చేదంతా కూడా బోనస్. ఓకే, ఆల్రెడీ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అయిపోయింది. అండ్ నానికి ఈ అమ్మాయి ఉంది కదా హిట్ 2లో, కోమలి ప్రసాద్, అడ్విషేస్ వెనకాల కొంచెం సీరియస్గా తిరుగుతూ ఉంటుంది. ఆ అమ్మాయి ఇక్కడ సపోర్టివ్ రోల్లో చాలా బాగా చేసింది. తను అసలు హీరోయిన్ ఉన్నా లేకున్నా ఈ సినిమాకి వీళ్ళే నడిపించగలరు అన్నట్టు ఉంటుంది. ఇంకో సర్ప్రైజ్ మన సిద్ధు జొన్నలగడ్డ వాళ్ళ బ్రదర్. ఆ అబ్బాయి కూడా అసలు చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇంకా మిగతా క్యారెక్టర్స్ అందరూ కూడా యాజ్ యూజువల్గా రావు రమేష్ గారు వీళ్ళందరూ మనకు తెలిసిన నటులు, సముద్రకని గారు అయినా సరే వాళ్ళ రోల్స్లో బాగానే చేశారు. శ్రీనిధి శెట్టి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. స్టార్టింగ్ క్యూట్గా వచ్చినా కూడా సడన్గా ఫైట్లు చేస్తుంది. 2 వేరియేషన్లు చూస్తాం ఎట్లా. సో క్రాక్లో శృతి హాసన్ లాగా మనం అదొక టర్న్ చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇట్లాంటి సినిమాలకి మెయిన్ బీజిఎం. క్రైమ్ థ్రిల్లర్స్ అన్నిటిని ముందుకు నడిపించాలి అంటే అసలు బీజిఎంఏ ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది మనకు ఇంటెన్స్ క్రియేట్ చేయడానికి. మ్యూజిక్ నిజంగా చాలా బాగా ఇచ్చాడు మిక్కీ. అండ్ తెర వెనుక హీరో తనని చెప్పుకోవచ్చు. ఇంకా సాంగ్స్ పర్వాలేదు, ఏదో వచ్చాయి పోయాయి అన్నట్టు ఉంటుంది. అండ్ ఎడిటింగ్ కానీ, కెమెరా పనితనం కానీ, నిర్మాణ విలువలు కానీ, ఎవ్రీథింగ్ కూడా నిజంగా మనల్ని ఆ లోకంలోకి తీసుకెళ్తాయి. మనం కూడా టెన్షన్ పడతా ఉంటాం. హిట్ కేస్ 1 సస్పెన్స్ థ్రిల్లరు,
హిట్ కేస్ 2 కూడా సస్పెన్స్ థ్రిల్లరు. హిట్ 3 ఎలా ఉండబోతుంది అసలు? అంటే హిట్కి కేస్ 1కి కేస్ 2కి కేస్ 3కి ఉన్నటువంటి ఆ వ్యత్యాసం ఏంటంటే ఏం చెప్తారు? కేస్ 1 కేస్ 2 అక్కడక్కడే జరుగుతూ ఉంటాయి. కేస్ 3గా మొత్తం దేశవ్యాప్తంగా పెద్ద క్రిమినల్ని పట్టుకుంటారు. కాకపోతే ఒక్క విషయం ఏంటంటే పంట కింద రాయిలాగా తీరా వాడు దొరికిన తర్వాత ఆడి మొహం మనకు కొత్త కాబట్టి ఎందుకు దొరికాడు వీడు అన్నట్టు ఉంటుంది. అంటే మనకు తెలిసిన క్యారెక్టర్ ఎవరైనా దొరికితే, ఇప్పుడు లాస్ట్ టైం కోడి బుర్ర వాడు అరే వీడా అన్నట్టు ఉంది కదా, కొంచెం తెలిసిన ఫేస్ ఉంటే ఓ వీడా ఎందుకు చేస్తాడనే ఇది వస్తుంది. ఒక కొత్త మొహం వచ్చింది, ఏదో ఆల్కేదో ఉగ్రవాది లాగా, ఏదో లష్కరే తోయిబా మెంబర్ లాగా ఒక కొత్త ఫేస్ వస్తుంది. వాడిని చూసి ఏమన్నా దొరికాడు పోని తీసుకెళ్లి జైల్లో పడండి అన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ మళ్ళీ ఇప్పుడు నేషనల్ వైజ్ గా కేసు ఛేదించారు. మేబీ హిట్ 4 ఇంకా వరల్డ్ వైడ్ గా కూడా ఛేదించారు. అంటే లైక్ అంటే ఇక్కడ క్రైమ్ చేసి ఎక్కడికో పారిపోయిన కూడా పట్టుకొస్తారు కదా, చాలా సినిమాలో మనం చూసాం. మేబీ అలా కూడా. అంటే హిట్ 4 లో కార్తీ నటించబోతున్నాడు అంటూ ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అందుకే హిట్ 3 చివరిలో కూడా అతిథి పాత్రలో కార్తీ కనిపించబోతున్నాడు అనేది కూడా నిన్న మొన్నటి వరకు అనుకున్నారు. ఈ రోజు రిలీజ్ అయిపోయింది కదా, నిజంగా ఉన్నాడా కార్తీ? యాక్చువల్గా హిట్ 3లో లాస్ట్ వరకు నాని సస్పెన్స్ ఉంచారు, మనం కూడా సస్పెన్స్ థ్రిల్ ఫీల్ అయ్యాం. హిట్ 4 ఏంటంటే ఇది అల్యూమినియం ఫ్యాక్టరీలో షూట్ చేసేసరికి హిట్ 4లో కార్తీ ఉన్నాడని అప్పటికే లీక్ అయిపోయింది. ఆ లుక్స్ అవన్నీ లీక్ అయిపోయిన తర్వాత ఇంకా పాపం అయ్యో అనిపించింది. ఇప్పుడు ఎలాగో అందరు తెలిసిపోయింది కదా అని రివీల్ చేశారు. అలా తలుక్కుమని అడవిశేష్ కూడా వచ్చి మెరిసిపోతా ఉంటాడు దీంట్లో, జస్ట్ ఒక షాట్ అలా అంతే. సో ఓవరాల్గా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే సేమ్ యాజ్ యూజువల్గా హిట్ సిరీస్ మీద అందరికీ ఎలాంటి అంచనాలు అయితే ఉంటాయో దాన్ని ఫుల్ ప్లెజ్డ్గా నిలబెట్టే ప్రయత్నం చేసి నిలబెట్టింది కూడా. అండ్ ఆల్రెడీ ఇప్పుడు మనం ఎంత మాట్లాడుకున్నా సినిమా ఆల్రెడీ దే ఆర్ ఇన్ ప్రాఫిట్ జోన్. సో ప్రాఫిట్ జోన్లోనే ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎంత మాట్లాడుకున్నా ఇది ఆల్రెడీ హిట్. ఇక ఈ సినిమాకి నేను ఇవ్వాలనుకున్న రేటింగ్ ఏంటంటే 4.5/5. అంత బ్రూటల్గా రక్తపాతం ఉన్న నువ్వు ఎందుకు ఇచ్చావు అని అడిగితే అది ఈ సినిమాకి నిజంగా అవసరం ఎందుకనేది మీరు తెర మీద చూస్తేనే మీకు అర్థమైంది. ఓకే, ఇంతకీ హిట్ కేస్ 3 హిట్టా ఫట్టా? సూపర్ డూపర్ హిట్. ఓకే చెప్పాలంటే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.